రేయ్, మీ ఇద్దరి తెలివిని పరీక్షించాలని అనుకుంటున్నా. ఏం చెప్తారు? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చ్చ! మా తెలివిని పరీక్షించాలంటే ముందు నీకు తెలివి ఉండాలిగా. వాట్ ఆర్ యు టాకింగ్? నాకుందులే, మీకుందో లేదో నేను అడిగే ప్రశ్నలకి తెలిసిపోతుంది. అమ్మ బాబాయ్! ముందు ప్రశ్న అడుగు. కూల్ బాయ్. ఎడమ చేతి వాడటం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కుడి చేత చేసే పనులు ఏంది? మీరు కూడా ఆలోచించండి. ఏంటి కామెడీయా? అబ్బా, నోట్లో ఉన్నది రాలేదే. తలకాయ గోక్కోవడం. ఏమి ఎడమ చేతితోటి గోక్కుంటే వద్దన్నారా నిన్ను? ఏందబ్బా? అన్నం కలుపుకొని తింటారు. కొంతమంది ఎడమ చేతితో తినేస్తారు, కానీ ఎక్కువ మంది అయితే కుడి చేతితో తింటారు. నువ్వు ఒక పాయింట్ గెలుచుకున్నావు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? మరి నాకో పాయింట్. గీరుకుంటే ఏడ నుంచి వస్తుంది పాయింట్? ఆలోచిస్తే వస్తుంది. దేవుడా! ముందు బ్రెయిన్ పెట్టి ఆలోచించు. నేను ఎంత తెలివిగల్లో ఉన్నా ఇప్పుడే చూపిస్తా చూడు. అయ్యో, నాకేమీ ఆలోచన రాలేదు. గుళ్ళో తీర్థం కుడి చేత తీసుకుంటారు. సూపర్ రా మచ్చా, నువ్వు కూడా పాయింట్ కొట్టేసినావు. ఎస్ ఎస్. మీలో ఎవరు ఇకపై ముందుగా పాయింట్ సంపాదిస్తారో వాళ్ళే విన్నరు. ఒకవేళ మీరు చెప్పలేదనుకో, నేను చెప్తే నేనే విన్నరు. మీరు చెప్పలేరు కానీ నేనే చెప్పేస్తా. మూసుకో, నేను చెప్తా ఉండు. చెప్పేసేలాగా ఉన్నాడు. రే, మీరు చెప్పలేరు కానీ నేనే చెప్పేస్తాన్రా. నన్ను డిస్టర్బ్ చేయకు. మేము చెప్పలేం గాని నువ్వే చెప్పు. రేపొచ్చి చెప్తా. రేయ్, ఆ విషయం చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు. నాకు 10 రోజులు పట్టదు. మర్యాదగా చెప్పేసి పో. బైక్ ఎక్సలేటర్ ఎడమ చేతి వాడటం ఉన్నవాడు ఖచ్చితంగా కుడి చేత ఉపయోగించాలి. ఇదే చెప్పుదామనుకున్నా నేను. చెప్పుంటే వాడు వద్దన్నాడా? ఓవర్ యాక్షన్.